ఇరాన్ ప్రజలైతే భారీ ఎత్తున తరలిపోతున్నారు. కొంతమంది అజర్బైజాన్‌కి పోతున్నారు. కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి వలసపోతున్నారు. జోర్డాన్‌కి కావచ్చు, పాకిస్తాన్‌కి. అయితే ఎక్కడికక్కడ బోర్డర్స్ క్లోజ్ చేసినయి కొన్ని, ఓపెన్ చేసినయి కొన్ని. ఇరాన్ నుంచి చాలామంది బారులు తీరుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల పొడవున బారులున్నాయి. పెట్రోల్ పోయించుకోవడం, దేశం విడిచిపోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఏ క్షణంలో ఎక్కడొచ్చి మిస్సైల్ పడుతుందో తెలీదు. ఏ క్షణంలో ఎవరు లేచిపోతారో తెలీదు. యాక్చువల్‌గా ఇక్కడ సమస్య ఏం ఏర్పడుతుందంటే, ఎక్కడ అణుస్థావరాలున్నాయి, ఎక్కడ సైనిక స్థావరాలున్నాయి అయి చూసి కొడుతున్నటువంటిది ఓ పక్కన పా ఇజ్రాయెల్. ఆ సందర్భంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు గూడా ప్రాణాలు కోల్పోతారు. టెహ్రాన్‌ని ఖాళీ చేయమని జెప్పింది. అట్లాగే అణుస్థావరాలు చుట్టుపక్కల వాళ్ళని ఖాళీ చేయమని జెప్పింది. ఆయుధ ఫ్యాక్టరీలు చుట్టుపక్కల ఉన్నోళ్ళని ఖాళీ చేయమని జెప్పింది. వాళ్ళని కాపాడతానని ఇరాన్ సైన్యం భరోసా ఇవ్వలేకపోతుంది. దాంతో ఇజ్రాయెల్ మాటలనే నమ్ముతున్నారు, భయపడుతున్నారు. అమెరికా గూడా